హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి లేసేసాను. 5కి లేసేసి నా డైలీ రొటీన్ ఇంట్లో ఏమేమి పనులు అయితే చేసుకుంటానో అవన్నీ అయితే ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు మంచి మంచి కామెంట్స్ అయితే చేసేసేయండి. ఈరోజు పొద్దున్న అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే టైం మార్నింగ్ 6:30. చూడండి ఎంత క్వైట్గా ప్రశాంతంగా ఉందో వాతావరణం. నేను డైలీ పాలైతే ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. 1 లీటర్ 60 రూపీస్. అది చూడండి 1.5 లీటర్ తెచ్చాను. అది ఒక బాటిల్ 750 ml. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినందున అదైతే గడ్డగట్టేసింది. అందువల్ల ఆ వాటర్లో అయితే వేసి పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసి కాసి బాబుకి అయితే ఇచ్చేస్తాను. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం ఇంట్లో ఏమేమి పనులు చేస్తానో మీరైతే చూసేసాయండి. మా బాల్కనీలో అయితే ఒక బాల్కనీ అవతల ఒక వేప చెట్టు అయితే ఉంది. నేను నిద్ర లేయంగానే అయితే ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఆ నేచర్ అయితే చూసేసి వస్తాను. ఎందుకంటే ఆ మార్నింగ్ అలాంటి నేచర్ చూడడం వల్ల అయితే మనసుకు చాలా ప్రశాంతత ఉంటుంది. అందుకనైతే నేను ఫస్ట్ అది చూసేసి వచ్చి అయితే నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నైట్ చేసిన కర్రీ అయితే కొంచెం మిగిలింది, అందుకే కొంచెం తీసి పెడుతున్నాను. వంట రూమ్ అయితే ఎప్పుడు నీట్గా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే వంట రూమ్ నీట్గా ఉంచుకోవడం వల్ల ధనలక్ష్మి అయితే స్థిరంగా ఉంటుందంట. అది అందరూ చెప్పే మాటేనో మీకు కూడా తెలుసుంటుంది. అందుకని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకునే దానికైతే ప్రయత్నించండి. డైలీ నైట్ అయితే నేను నీట్గా అంట్లన్నీ కడిగేసుకొని అంతా అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. కానీ నా డ్యూటీస్ ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ 8 అయిపోద్ది వచ్చేసరికి. అప్పుడు వచ్చి స్నానం చేసి వంట చేసుకొని తినేసరికి 10 అవుతుంది. ఇంకా చేసే వర్క్ లేకైతే అట్లానే పెట్టేసి అయితే పడుకుంటాను. మార్నింగ్ 5కి లేసి అయితే నేను చేసుకుంటాను. వీలున్నంత వరకు అయితే నేను నైట్ అయితే చేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకునే దానికైతే ప్రయత్నించండి. వంటగదిలో గ్యాస్ ఆగ్నేయ దిశలో ఉండాలి. అది ఇప్పుడు ఉంది కదా, అది ఆగ్నేయ దిశలోనే ఉంది. ఈశాన్య మూల అయితే షింక్ ఉండాలి. ఇట్లా తూర్పునకు ఆ విండోస్ కూడా ఉండాలి. ఇంటి వాస్తు కూడా మాకు చాలా నచ్చింది మేము చేరేటప్పుడు. అందుకే మేము చూసి మరీ తీసుకున్నాము. గ్యాస్ స్టవ్ పైన గోడకైతే అగ్నిదేవుడికి పసుపు కలితే బొట్టు పెట్టాలి. ఎందుకంటే మనం అక్కడ దేవుణ్ణి స్మరించుకున్నట్లయితే మనకి ఇబ్బందులు జరగకుండా అన్నీ అయితే సవ్యంగా జరిగిపోతాయి గ్యాస్ దగ్గర. అంటే మనం వంట చేసేటప్పుడు ఏ ఇబ్బందులు జరగకుండా అయితే అగ్నిదేవుడు కాపాడతాడంట. నాకు ఎప్పుడో మా అమ్మ చెప్పింది. అందుకని నేను ఎప్పుడైతే అగ్నిదేవుడికి అక్కడ ఆగ్నేయ దిశలో ఆ గోడకి అయితే నేను పసుపు కుంకుమ అయితే నేను పెడతాను. అలానే గ్యాస్ స్టవ్ కూడా పెడతాను. వారంలో అదే శనివారం కానీ బుధవారం కానీ ఏదో ఒక రోజు అయితే పెడతాను. ఎందుకంటే మంగళవారం శుక్రవారాలు పసుపు కుంకాలు తొడవకూడదు కదా. ఎందుకంటే పెట్టిన పసుపు కుంకాలు తుడిచే కదా మళ్ళీ మనం కొత్తగా పెడతాము. అందుకని ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే నాకు వీలుగా ఉన్న టైంలో క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను.
నెక్స్ట్ అయితే నా వీడియోస్లో ఏం వంట చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే వస్తుంది. నా వీడియో చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా అయితే నా వీడియోస్ చూడండి, చూస్తూనే ఉండండి. ఉంటా, బాయ్ బాయ్.